Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film ప్యార్ ప్రేమ కళ్యాణం. తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. నెట్ఫ్లిక్స్లో డైరెక్ట్గా స్ట్రీమ్ అవుతుంది. August 21 నుంచి థియేటర్లో రిలీజ్ అవ్వలేదు. ఈ మూవీ 2 hours 7 minutesతో నెట్ఫ్లిక్స్లో చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఇరుముడి ఇన్సిడియస్ ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చి చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, హీరోయిన్ కూడా ప్రేమిస్తుంది. ఇంకిద్దరు ప్రేమించుకున్న తర్వాత ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు హీరోయిన్ పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత పారిపోద్ది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకొక విషయం చెప్పాలి ఈ మూవీ గురించి, ఇందులో యాక్టింగ్ చేసిన హీరోనే ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మూవీ థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయలేదో అర్థం కాలేదు నాకైతే. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా ఈ మూవీ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి మాట్లాడుకుందాం. హీరో అండ్ డైరెక్టర్ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇంకా హీరోయిన్ సాన్వి మేఘన అనే యాక్టర్ చాలా అద్భుతంగా చేశారు యాక్టింగ్. ఇంకా రాధికా శరత్ కుమార్ గారు హీరోయిన్ మదర్ కింద కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా యోగి బాబు గారు సపోర్టింగ్ రోల్లో చాలా బాగా చేశారు. ఎంఎస్ భాస్కర్ అని హీరో వాళ్ళ ఫాదర్ కింద చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా గారు మ్యూజిక్ చాలా బాగా కొట్టారు, కానీ తెలుగులో సాంగ్స్ అంత గొప్పగా అనిపించలేదు. ఇంకా హీరో అండ్ డైరెక్టర్ ఎలన్ అనే అతను యాక్టింగ్ అండ్ డైరెక్షన్ రెండూ బాగా చేశారనిపించింది. ఈ మూవీ ఎవరెవరికి నచ్చుద్ది అనే విషయానికి కనుక వస్తే పెళ్ళి చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు, పెళ్ళి చేసుకున్న వాళ్ళు, పెళ్ళి గురించి ఆలోచించిన వాళ్ళకి వీళ్ళకి నచ్చుద్ది ఈ సినిమా. ఇంక ఈ మూవీ వచ్చేసి మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రొటీన్ స్టోరీ అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అక్కడక్కడ కొన్ని చోట్ల స్లోగా అనిపిస్తుంది. ఇవి మాత్రమే మైనస్ పాయింట్స్. ఇంకా ఎగ్జిక్యూషన్ బాగుంది. నాకైతే దాన్ని దృష్టిలో ఉంచుకుని నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 5 out of 5 రేటింగ్ అయితే వచ్చి అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా ఈ మూవీ ఎంతమంది చూశారు, ఓటీటీలో చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారో చూసుంటే అనేది కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ ఇరుముడి ఇన్సిడియస్ ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చి చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.